రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రియా తోటలో ఉన్న శ్రీరాముని ఆలయం ఎదురుగా భాజపా నాయకులు కొండా సురేఖ చిత్రపటాలను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జై శ్రీరామ్ అంటే కోట్లాది మంది హిందువుల విశ్వాసమని తెలిపారు. అలాంటిది కేవలం జై శ్రీరామ్ అంటే పైనుంచి నిధులు పడతాయా అని మంత్రి వ్యాఖ్యానించడం సబబు కాదని అన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆటలాడిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు పట్టిన గతి మీకు కూడా పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా అని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ దేవుళ్లను కించపరచడమే కాంగ్రెస్ పార్టీ నాయకుల అసలు నైజమని అన్నారు. శ్రీరాముని అపహాస్యం చేసిన కొండా సురేఖకు దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఏమాత్రం లేదని అన్నారు. అత్యధిక మెజారిటీ కలిగిన హిందువుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీరు ఇతర మతాలను విమర్శించే ధైర్యం చేయగలరా అని ప్రశ్నించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్కారం. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు జై శ్రీరామ్ అంటే పైన నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా అని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే జై శ్రీరామ్ అనేటువంటి నినాదం కోటాను కోట్ల మంది హిందువుల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నటువంటి విషయంలో ఈ విధంగా మాట్లాడటం అనేది సబబుగా లేదు. ఏదైతే మీరు హిందూ ధర్మాన్ని ఇవాళ మీరు విమర్శిస్తూ ఉన్నారు, హిందువులు పెట్టుకునే నమ్మకం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసి హిందువుల మీద దాడులకు ఉసుగొల్పినటువంటి ప్రభుత్వాలు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం ఇవాళ ఇంటికి పోయిన సంగతి మీరు చూశారు. అదే గతి మీకు కూడా పడుతుందని చెప్పి తెలియజేస్తూ ఇవాళ హిందూ సమాజం భారతదేశ వ్యాప్తంగా రామరాజ్యం కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉంటే మీరు మాత్రం హిందువుల దేవీ దేవతలను దూషించడమే పనిగా పెట్టుకొని ఇవాళ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాట్లాడటమే మీ నైజంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి మీకు హిందువుల మీద ఉన్నటువంటి ఈ యొక్క అక్కసును వెలుగుచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. కావున మీకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు కేవలము హిందువులను మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడమే కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇతర మతాలను కూడా మాట్లాడేటువంటి సాహసం చేయగలరా అని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ నాయకులు, హిందూ సంఘాల నాయకులు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పి మీరు ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారో ఆ పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కొండా సురేఖ రాజీనామా చేయాలి. శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ రాజీనామా చేయాలి. శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ రాజీనామా చేయాలి. పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.